వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 6 అర్జీలు వచ్చినట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. సర్వేకి సంబంధించి 2, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు కొరకు 2, ఇంటి స్థలాలకు సంబంధించి మరో 2 అర్జీలు వచ్చాయని గోపాలకృష్ణ తెలిపారు. నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. తెనాలి తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 6 గ్రీవెన్స్లు వచ్చినాయి. అందులో 2 సర్వే నెంబర్ చూపించమని, సర్వే చేయించమని 2 అర్జీలు ఉన్నాయి. అట్లాగే పట్టదారు పాస్ పుస్తకం మంజూరు చేయమని 2 అర్జీలు వచ్చాయి. ఒక 2 గతంలోనే స్థలం పట్టా ఇచ్చున్నారు, స్థలం చూపించలేదని. అలాగే ఇంటింటికి తిరిగిన కార్యక్రమంలో మీకు స్థలం మంజూరు చేశాము అని చెప్పారు కానీ స్థలం ఇవ్వలేదని ఇట్లాంటి 2 అర్జీలు కూడా ఉన్నాయి. మొత్తం 6 అర్జీలు వచ్చాయి. నిర్దేశించిన విధంగా నిర్దేశించిన సమయంలో ఈ అర్జీలన్నిటికీ తగు పరిష్కారం చూపిస్తాం. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 4, సర్వేకి సంబంధించి 1, పోలీస్ కి సంబంధించి 1, మొత్తం 7 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. 20 రూపాయలు పెట్టిన కాఫీ టీలు దొరకని ఈ రోజుల్లో కేవలం 5 రూపాయలకే అన్నం పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇంత మంచి భోజనాన్ని ప్రజలకు అందిస్తున్న సీఎం చంద్రబాబుకి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ఇటీవలే ప్రారంభించిన అన్నా క్యాంటీన్ను పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి సోమవారం పరిశీలించారు. అన్నా క్యాంటీన్ కు వచ్చిన ప్రజలకు దగ్గరుండి పెమ్మసాని వడ్డన చేశారు. అనంతరం అక్కడ ప్రజలతో మాట్లాడుతూ భోజనం ఏర్పాట్లు, రుచి, ఇతర సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజల మధ్యనే పెమ్మసాని చంద్రశేఖర్ అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు. అనంతరం పెమ్మసాని విలేకరులతో మాట్లాడుతూ నిత్యం 350 మందికి ఒక్కో అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అన్నా క్యాంటీన్ భోజనం తాను కూడా రుచి చూశానని, చాలా రుచిగా ఉందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. భోజనంతో పాటు చుట్టూ పరిసరాలు, మెనూ ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయని తెలిపారు. అలాగే గుంటూరు జిల్లాలో పరిశ్రమలు లేని రోజున ఒక చిన్న కాంటినెంటల్ కాఫీ సంస్థను స్థాపించిన రాజేంద్ర ప్రసాద్ వంటి వ్యక్తుల సహకారం నేడు ఎంతో అవసరమని తెలిపారు. అలాంటి పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో మరిన్ని పరిశ్రమలు జిల్లాలో తీసుకురావచ్చని ఆయన ఈ సందర్భంగా వివరించారు. పరిశీలన అనంతరం పలువురు తెలుగు మహిళలు పెమ్మసానికి రాఖీ కట్టి సోదరభావం చాటుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, కార్పొరేటర్ పోతురాజు సమత, టీడీపీ నాయకులు సయ్యద్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొదటగా సిసిఎల్ రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి మీ అందరికీ. ఆయన మన ప్రాంతంలో తెనాలి, మన గుంటూరు మధ్య సిసిఎల్ ప్రోడక్ట్స్ అని పెద్ద కాఫీ కంపెనీ. ఒకప్పుడు ఎవరికి కాఫీ గురించి తెలియని రోజుల నుంచి కాఫీ పెట్టి ఈ రోజున అత్యధికమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీని ఇండియాకి తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తూ కాఫీని ఒక ఫ్యాషన్గా చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అవి చేయటమే కాకుండా సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. గుంటూరు పార్లమెంటులో లార్జ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తీసుకునే విధంగా కలవడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని రోజుల్లో మేము అనౌన్స్ చేస్తాం ఏంటి వాళ్ళు చేసేవి అనేది. అయితే ఈరోజు ఇట్లా వెళ్తూ ఉంటే సర్ప్రైజ్గా అన్నా క్యాంటీన్లో ఆగితే పేదలకి ఎలాంటి భోజనం జరుగుతుందో చూద్దామని వచ్చాం మేము. ఇది యాక్చువల్గా సర్ప్రైజ్గా. మరి ఇప్పుడు చూస్తే 5 రూపాయలకి కాఫీ, టీ తాగాలంటే కూడా 20 రూపాయలు అయ్యేటువంటి ఈ రోజుల్లో 5 రూపాయలకి కడుపు నిండా 5 రూపాయలకే మంచి భోజనం ఇప్పుడు తిని చూసాము. చాలా బాగుంది. చక్కటి భోజనం క్వాలిటీతో ఇంపార్టెంట్. ఆఖరికి అంటే ఇంపార్టెంట్ ఆ వాష్ బేసిన్ కూడా ఎంత నీట్గా ఉంది అనేది. చాలామంది మనం కళ్యాణ మండపాలు వాటిలోకి వెళ్తే కూడా అంత నీట్గా ఉండదు. అంత నీట్గా చక్కగా చేశారు ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కానీ, అదేవిధంగా అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు కానీ, అదేవిధంగా అన్నదాతలు చాలామంది డబ్బులు ఇచ్చిన విధానం కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. పేదవాళ్ళకి, ముఖ్యంగా పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం పూట ఇది ఒక వరం లాంటిదని నేను కోరుకుంటా ఉన్నాను. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠుడైన
వైఖానస మహర్షి జయంతిని శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన పంచామృత స్నాపన, విశేష అర్చన కైంకర్యాదులు జరిపారు. ఈ సందర్భంగా లోకహితాన్ని కాంక్షించి నారాయణ హోమం నిర్వహించి సామూహికంగా ఆచార్య స్వామివారి స్తోత్ర పఠనాన్ని జరిపారు. ఉదయం ఆచార్య స్వామివారి ఉత్సవమూర్తిని జింక వాహనంపై ప్రతిష్ఠించి పట్టణంలో రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ పూర్ణిమ వికనస మహర్షి వారి జయంతి పర్వదినం పురస్కరించుకొని మన ఈ వికనస ఆచార్యుల యొక్క అందరు సోదరిమణులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా మన గోవర్ధన స్వామివారి దేవస్థానంలో జరుగుతున్నది. స్వామివారికి ఈరోజు అభిషేకాలు, తీర్థప్రసాద వినియోగము కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి గోవర్ధన స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విఘనసాచార్య స్వామి వారి యొక్క వార్షిక జయంతి ఉత్సవ కైంకర్యాదులను శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంతో పాటుగానే దేవాదాయ శాఖ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి హోమాది క్రతువులు, అలంకరణాది కైంకర్యాదులు నిర్వహించడం జరిగింది. గ్రామంలో రథోత్సవం కూడా నిర్వహిస్తున్నాము. స్వామివారి యొక్క సన్నిధానంలోనే పండిత సత్కారాలు, అలాగే పండితుల యొక్క ఆశీర్వచనంతో అనేకమైనటువంటి ప్రవచనాది కైంకర్యాదులు కూడా నిర్వహించడం జరుగుతుంది. తదియాది కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా లోకానికి అంతా కూడా పరమేశ్వర ఆ పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. టీడీపీ నాయకులు జొన్నకుటి నీలాంబరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ట్రస్ట్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కటింగ్ నిర్వహించి నీలాంబరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అభ్యున్నతికి జొన్నకుటి నీలాంబరం ఎంతో కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, కేసన కోటేశ్వరరావు, పరుచూరి రమ్య, జొన్నకుటి సదా మాధవి, కొండ రమాదేవి, గుమ్మడి భావన, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జొన్నకుటి నీలాంబరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు కేక్ కోసి బర్త్డే సంబరాలు చేసుకోవడం జరిగింది. జొన్నకుటి నీలాంబరం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, మరెన్నో ఉన్నత పదవులతో నిండు నూరేళ్లు జీవించాలని, ఆయన ఇట్లానే అందరికీ సహాయ సహకారాలతో వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయనకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఇంతకుముందు మన తెనాలి టౌన్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తించి వారికి పార్టీలో కూడా మంచి పదవి ఇస్తారని ఆశిస్తూ టీడీపీ నేత నీలాంబరం గారు, జొన్నకుటి నీలాంబరం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈయన మరి పార్టీలో ఎంతో కీలకమైన నేతగా ఉంటూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు. ఈయన ఇలాగే మరి ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ పార్టీకి వెన్నుదండుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి నీలాంబరం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఐతానగర్ క్రిస్టియన్ సమాధులకు ఆనుకుని ఉన్న చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలుతూ కనబడింది. అటుగా వెళుతున్న పాదచారులు ఇచ్చిన సమాచారం మేరకు చెరువు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడు ఐతానగర్కు చెందిన మల్లెల సుబ్బయ్యగా 50 సంవత్సరాలు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. స్థానికంగా చెట్లకున్న కొబ్బరికాయలు కోసి విక్రయిస్తాడని సమాచారం. మృతుడు కుమారుడు మోరంపూడి CCL కాఫీ పొడి పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సీఐ వివరాలు తెలిపారు. సుబ్బయ్య మృతికి గల కారణాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. శవ పంచనామా నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా పశ్చిమ డెల్టాకు 8,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ. ఆగమాలలో వైఖానస ఆగమం శ్రేష్టమైనది. టీటీడీ ఆగమ అధ్యాపకులు ఫణికుమార్ వెల్లడి.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.